ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. సర్వశక్తియు మిక్కిలి కనికరంగల మా తండ్రి, దయాళుడా, ఈ మధ్యాహ్నం పేదలు చేరి నిన్ను ఆరాధించినట్లుగా అనుకూలపరిచిన నీ ప్రేమను బట్టి, నడిపింపును బట్టి, సహాయమును బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. మహోన్నత మా తండ్రి, ఈ వారంలో జరగనున్న పెళ్లి కార్యక్రమంలో మా ప్రభువా మహిమ పొందమని, అశ్విని జయసింహ మా ప్రభువా వారు జతపరచబడుతూ ఉంటుండగా వారిని దీవించమని వేడుకుంటూ ఉన్నాము నాయన. ఆ ప్రకారమే మా ప్రభువా ఆకస్మికంగా మరి నీ సన్నిధికి పిలువబడిన, ఇక నీవే పిలుచుకున్న ఈ దాసుడు క్రిస్టఫర్ను బట్టి నిన్నే స్తుతిస్తూ ఉంటున్నాను. విడిచి వెళ్ళిన సహోదరిని, పిల్లలను, కుటుంబీకులను ప్రభువా కనికరించమని, సంఘాన్ని ఆదరించమని, రేపటి దినం జరగబోయే భూస్థాపన క్రమంలోనూ నీవే మహిమ పొందమని బ్రతిమాలుకొంచుకుంటున్నాము. ఈ సమయంలో నీ మాటలు వినట్టుగా అనుకూలపరిచి మమ్మను ఆత్మచేత నడిపించి ఆదరించమని ఘనత మహిమలు నీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. దేవుని భయము అన్నప్పుడు భయం గురించి మనం మాట్లాడితే దొంగ భయం ఉండొచ్చు, లేక ఏదైనా అపాయకరమైన యుద్ధాలను బట్టి భయం ఉండొచ్చు. కానీ దేవుని అందలి భయం అంటూ ఉన్నామే కానీ దాని యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన మహిమను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన పట్ల మనకు ఉండవలసిన మనసులో భక్తిని బట్టి, ఆయనను పూజించే భక్తిని బట్టి, లేక ఊహించుకున్నప్పుడు ఆయన ఎవరు, మనం ఎవరు, ఆయన ఎట్టివాడు, మనం ఎట్టివారు, ఇలాంటివి అనుకున్నప్పుడు భక్తితో కూడిన భయము మనకు ఉండక మానదు. దానిని పరిశుద్ధ గ్రంథంలో భయభక్తులు అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన తర్వాత వారు ప్రయాణం చేస్తున్నప్పుడు చివరి దినాలలో మోషే కూడా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లలతో ఎలాగూ నేర్పించుకోవాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అంటే అక్కడ మీకు మేలు కలుగునట్లు అనే ఒక మాట ఉంటుంది. చదువు బాబు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు, విధులు ఇవే.
24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను యెహోవా వేటి వలె మనలను నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించాడు. మనకు నిత్యము మేలు కలుగునట్లుగా దేవునికి భయపడాలి అంటూ ఉన్నాడు. మన ప్రవర్తనలో కూడా దేవుని భయం లేకపోతే మన ప్రవర్తన కూడా సరిగా ఉండదు. భయం లేదు, తల్లిదండ్రుల భయం లేకపోతేనే పిల్లలు సరిగా ఉండరు. టీచర్ భయం లేకపోతేనే సరిగా చదువుకొని పోరు. సరి అయిన భయము అధికారులది లేకపోతే పని కూడా సరిగా చేయరు, దొంగలుగా ఉంటారు. అనేక విధాలుగా మనం ఆలోచన చేయవచ్చు. కానీ దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించినట్లుగా కట్టడలన్నింటినీ గైకొనాలి అంటున్నాడు. ఇర్మియా కూడా వారితో మాట్లాడుతూ ఒక సందేశం ఇచ్చినాడు. మీరు వెళ్తూ ఉన్నారు, అన్య దేశాలకు వెళుతూ ఉన్నారు. చదువుదాం చూడండి. ఇర్మియా రాస్తున్నాడు 32వ అధ్యాయంలో 39వ వచనం. అక్కడ కూడా ఇదే మాట అంటున్నాడు, మేలు కలుగునట్టు. మనకు కూడా మేలు కలగాలి అంటే ప్రాముఖ్యంగా దేవుని భయం ఉండాలి. ఏమన్నాడు? మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదు. ఆ మాట చూడండి, ఒకే హృదయము ఒకే మార్గమును దయచేదు. మార్గము ఒకే త్రోవ. మంచిదైనది దేవుని పిల్లలకు ఒకే త్రోవ, ఆయన నడిపించే త్రోవ. ఇశ్రాయేలులకు అదే చెప్పినాడు, ఈ త్రోవలోనే మేము నడవాలి. కానీ వారు తొట్టిల్లినారు. మనం చూస్తూ ఉన్నాము, యెషయా కూడా గొర్రెల వలె దారి తప్పిపోయిన వారు. కానీ ఎప్పుడైనా యేసుక్రీస్తు అనే మార్గములో భయం ఉంటే ఆయన కర్తగా పెట్టుకొని మనం సాగుతూ ఉండవచ్చు. దీనికి నేర్పించేవాడు నేను అనుకుంటాను పరిశుద్ధాత్మ దేవుడు. ఎలాగంటారా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం చూడండి. 34వ అధ్యాయము 11వ వచనములో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఏమంటూ ఉన్నాడు? నేను నేర్పుతానంటూ ఉన్నాడండి. మనకు చేత కాదు, పిల్లలకు కూడా ప్రతి ఒక్కటి తల్లులు నేర్పుతారు. చదువుకునే వారికి టీచర్లు లేక ఎవరైనా వారు నేర్పాలి. ఆ ప్రకారమే భయంతో భక్తితో జీవించడం కూడా నేర్పు పొందాలి దేవుడు అంటున్నాడు. నేను అనుకుంటాను పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించేవాడు ఆయనే. కనుక భయం ఎప్పుడు ఉండకపోతుందో స్వేచ్ఛ, ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా నాకు చెప్పేవారు ఎవరు లేరు. అలా అనుకున్నప్పుడు ఎట్లొస్తామంటే పౌలు రోమీలకు రాస్తూ ఆ మాట హెచ్చరించినాడు. చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే మనం 18వ వచనం మాత్రం చదువుదాం. ఇప్పుడు 3వ అధ్యాయము 18వ వచనం. ఏమన్నాడు బాబు? వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. వారి దగ్గర మనం ఏదైనా పెట్టుకోవచ్చు, మన పేరు పెట్టుకుందామా, మనమే అనుకుందామా, లేక ఒకప్పుడు అట్లా ఉంటిమా. 11వ వచనం నుంచా, నీతిమంతుడు లేడు ఒకడును లేదనేది. ఆ మాటలు విందాం చూడండి. ఎందుకు ఈ మాట అన్నాడంటే, వారి కన్నుల ఎదుట భయం ఎందుకు లేదు? వారు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు, గ్రహించువాడు అసలు లేనే లేడు, దేవుని వెతికిన వారు కారు. చూడండి ఆ మాటలన్నీ ఎట్లా ఆయన అక్కడక్కడి మాటలు కలుపుతూ ఉన్నాడు. ఇంకా చదువు బాబు. మేలు చేసేవాడే లేడు, వారు తెరచిన సమాధి అంటూ ఉన్నారండి. వాడు గొంతు తెరిస్తే తెరచిన సమాధి. చూడండి ఎటువంటి మాటలు చూడండి ఇవి. ఇంకా చదువు బాబా, అంత చదివినా మాట్లాడు. ఏముందట? పెదవుల క్రింద విష సర్పము,
సర్ప విషయం ఉంది. చూడండి ఆ మాటలు, పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాటలండి. మనం నమ్ముతామా ఇవి? పౌలు రాస్తూ ఉన్నాడు, పైన చెప్తూ అంటున్నాడు, వాదించినప్పుడు ప్రతివాడు తాను గెలుపు పొందాలనే వాదిస్తాడంట. అదే అధ్యాయంలో 3:2 అన్నాడు కదా, చూడు. ప్రతి విషయం అధికమే, మొదటి చదువు. నీ మాటలలో నీవు తీర్చబడినట్లును, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును, అవి వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడు. దేవుని భయం లేకపోతే అందుకేనండి చాలాసార్లు నా మట్టుకు మన మట్టుకు వ్యాజ్యాన్ని దిగినామంటే రైట్ అనిపించుకోవాలని చూస్తాం. సారీ అండి నాది తప్పైందనే వాళ్ళు నాకు కనపడరు. ఒప్పుకోవడం చాలా కష్టం అండి. ఎట్లయినా తిరిగి ఇది అదే మాట ఇక్కడ రాయబడింది. మరలా చదువు బాబు, నేను చెప్పేది కాదు. నీ మాటలలో నీవు నీళ్ళెందుకు? దేవుని భయం లేదు. నీతిమంతుడిగా తీర్చబడినట్లును, నీవు కొట్లాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడు, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు అంటూ ఉన్నాడండి. ఇవి మన కొరకైన మాటలే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే. ఇప్పుడు మనం ఎంతవరకు చదువు 14వ వచనం వరకు చదివినాం కదా, 15వ వచనం కూడా చదువుతావు బాబు. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. చూడండి, పగ నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. అప్పుడు అంటూ ఉన్నాడు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది దేవుని భయం. దేవుని భయం ఉంటే ప్రతి ఒక్కటి ఆయన సెలవిచ్చినది. సౌలు ప్రారంభంలో దేవుని భయం కలిగిన వాడే. క్రమేణా రాజైన తర్వాత అహంకారం వచ్చిందండి. ఎలా వచ్చిందంటే తాను చేసినది సమర్థించుకోవడానికి చూసినాడు ప్రతిదీ. అంతేగాక ప్రజల మీద నేరం మోప చూసినాడు. సమూయేలు దేవుని ద్వారా విని గద్దించినప్పుడు కూడా విన్నాడా? నేను బలి చేపిస్తాను, అక్కడి నుంచి తెచ్చిన మంచి గొర్రెలను కోడెలను దేవుని కోసం చేయటకు వీళ్ళు చెప్తే తెచ్చినాను అన్నాడండి. ప్రతి వాడును వ్యాజ్యమాడినప్పుడు తాను గెలిచినట్లు అని చూస్తూ ఉన్నామండి. ఇంట్లో భార్యాభర్తలకు ఎందుకు పోరాటం వస్తుంది? భార్యకు తెలుసు వీడి చేత కాకుండా నా మీద వాద్యమాడుతున్నాడండి. కొన్నిసార్లు భార్య తప్పు చేసినా కానీ గయ్యాలిదని వీడు ఊరుకోవాల్సి వస్తుంది. కానీ భయం, దేవుని యొక్క మాటలు ఏవి, ఇవన్నిటికీ మనం కారణంగా చూసిన దేవుని భయం లేకపోతే ఏది కొదవ ఉన్నట్లు ఎవరైనా చెప్పగలుగుతారా? జ్ఞానము కొదవగా ఉన్నట్లు. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. చూసినామా? జ్ఞానము కావాలి అంటే యెహోవా యందు భయభక్తులు కావాలి. ఇంతవరకు మనం చూసినామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం ఆయన. మనకు జ్ఞానము కావాలి అంటే భయం ఉంటే యేసుక్రీస్తు ప్రభును చూడగలం. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముని ద్వారా. పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటే నీకు ఎట్లా అర్థమవుతుంది? నీ కన్నుల నిండా నీ జ్ఞానమే నిండి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగినుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. జ్ఞానమునకు మూలము అన్నాడండి. అంటే అక్కడి నుండి అది పుట్టి రాగలదు. మొదటి అధ్యాయంలో కూడా చూద్దాం, చూడండి 7వ వచనం.
ఆ, చూడండి, ఇవన్నిట్లో మనం చూసినప్పుడు దేవుని భయం ఉండాలంటే కూడా ఎలాగ ఉండగలరు, ఎక్కడ అది ప్రారంభమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువులో ఉండడానికి పరిశుద్ధాత్మ నడిపించాలా, అప్పుడే మనకు దేవుని భయం వస్తుంది. దేవుని భయం వస్తే ఇంకొక మాట చూద్దాం, చూడండి. లూకా సువార్తలో 21వ అధ్యాయము 14వ వచనంలో, 14 అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడు మీరు ఏం మాట్లాడాలి, ఎప్పుడు మీరు ఏం చేయాలి. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదువా అని ముందుగా చింతింపకుందుమని. మీరు చింతింపవద్దు, నేనేం మాట్లాడాలో, ఏది అర్థం కాకున్నా అర్థమైన ఏదో అంటే ఏం లాభం, అదే అంటూ ఉన్నాడు. మీ మనసులో నిశ్చయించుకునుడి, మీరు విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. నేను మీకు ఇచ్చువాడు దేవుడండి. ఎవరికి ఇస్తానన్నాడు? శిష్యులతో అంటున్నాడు, మీరు భయం కలిగి ఉండండి, ఏం చేయాలో అని చెప్పి కాదు, ప్రభు చిత్తానుసారంగా నేను ఏం చేయాలి అని భయం ఉంటే ఏం మాట్లాడాలో ఇస్తే అవంతా ఎందుకండి, నేను ఊరికి నెమ్మదిగా తోక ముడుచుకొని కూర్చుంటాను అనుకుంటే ఏం చేయలేము. ప్రభు కొరకు ఆయన చెప్తున్నాడు, మీకు వాక్కును జ్ఞానమును నేను ఇస్తాను అంటూ ఉన్నాడండి. కానీ మనం ఎట్లున్నాము అంటే, ఎక్కడ ప్రారంభమవుతుందో చూడండి. మనకు దేవుని భయం ఉంటే ఎలాగూ సాగగలము. పౌలు జీవితంలో మొన్నటి రోజున మనం తెలిసి ఉన్నా అనుకున్నాము, నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అన్నాడు. పేతురు అలాగే మాట్లాడినాడండి. మనం ఎలాగో మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకు మాట్లాడడం లేదు, లేక ఏమి మాట్లాడుతూ ఉన్నాం. సామెతల గ్రంథం మరొక మాట చద్దాం, చూడండి. 8వ అధ్యాయము 13వ వచనంలో, విన్నారా? అసలు దేవుని భయం ఉంటే ఎన్ని మేలు, నిత్యము మీకు మేలు కలుగునట్లు. మనకు మేలు కలగాలి అంటే ఇవన్నీ విడిచిపెట్టుకోవాలి. మనం వింటూ వస్తున్నాం, ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆజా నిగ్రహం అని వింటూ ఉన్నాం. ఎట్లొస్తాయి ఇవి? లో నుండి రావాలా, ఇతరుల పట్ల ఉండాలా, దేవుడు చూస్తూ ఉండగా మనలో ఉండాలా, ఎట్లొస్తాయి? ఇప్పుడు చదువు బాబా మాట. చెడుతనమును అసహ్యించుకోవాలి అంటే, చెడుతనాన్ని సమకూర్చుకునేది ఎట్లా? దేవుని భయం లేకపోతే. పిల్లలకు తల్లిదండ్రులు తాగనివారు, చుట్టా తాగనివారు, రే జాగ్రత్త. కానీ స్నేహితులు చెప్తారే, ఏం లేదురా తాగురు అంటే తాగుతారు. తోటి పని చేసేవారే, నొప్పులు ఉంటాయిరా త్రాగురు అంటే త్రాగేది నేర్చుకుంటారు. కానీ అది చెడుతనం అని పరిశుద్ధాత్ముడు చెప్తే అసహించుకోవడానికి దేవుని భయం ఉండాలి. అరే, ఆ మాట కూడా వస్తుంది, మనం విందాము టైం చూసుకొని. ఎట్లా అది లేక ముందే చదివిస్తాను, చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. త్వరగా చదవాలి బాబు, నేను కూడా ఈరోజు వేరే చోటికి వెళ్ళాలి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు. వినండి. తన్ను అపవిత్రపరచు అంటే ఏంటి? చెడుతనమని గ్రహిస్తూ ఉన్నాడు. రాజు పుచ్చుకొను, మనం నెమ్మదిగా, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు. నేను అపవిత్రపరచుకోను. దానియేలు ఉద్దేశించి, ఎందుకు ఉద్దేశిస్తూ ఉన్నాడు? దేవుని భయం ఉంటేనా, దేవుని భయం లేకనా? అదేనండి, మన ప్రవర్తనలో కూడా దేవుని భయం ఉంటే ఎన్నో మార్పులు రాగలవు. తెలిసి మనం చెయ్యము. అట్లు దానియేలు
అనన్య మిషాయేలు అజర్యా లేక షద్రక్ మేషాక్ అబేద్నెగోలు వారు చేసినందుకు ఏం జరిగింది? 18వ వచనం చదువు బాబు. 18వ వచనం. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చినప్పుడు నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టారు. ఈ నలుగురిని తీసుకొని వచ్చినాడండి. వీళ్ళు ఎవరు? యవన బిడ్డలు. వీరెవరు? రాజు పుచ్చుకొని భోజనాన్ని తీసుకోలేదు, ఆయన త్రాగే ద్రాక్ష రసమును త్రాగనివారు. ఇంకొకటి ఎవ్వరు లేరు కదా, త్రాగితే ఏం పోతుంది? మన చర్చి వాళ్ళు ఎవ్వరు లేరు. అరే అవ్వందిని లేక అవ్వ బువ్వ రెండు చేయొచ్చు. దేవుని భయం ఉంటే ఎందుకు? ఏమైంది? రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు హనన్య మిషాయేలు అజర్యా వంటి వారెవరూ కనబడలేదు. అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చినారా లేదా? సింపుల్ అండి. చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఫస్ట్ రావాలంటే దేవుని భయం ఉంటే తప్పక ఫస్ట్ వస్తారు. ఎందుకు? దానియేలు అనన్య మిషాయేలు అజర్యాలను చూస్తూ ఉన్నాం. చదువులో నంబర్ 1 కల్దీల భాషలు అన్నీ నేర్చుకున్నారు. పరీక్ష పెట్టినారే, మీ ముఖాలు చూద్దాము చక్కగా ఉన్నాయట. వీళ్ళకు భోజనాలు పెట్టి ద్రాక్షరసం త్రాపి ఏవేవో చేసి ముఖాలు చక్కగా కనపడాలని పెడితే వారు మాకు ఇది వద్దు. ఎందుకు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు, వేటికి అర్పించినట్టు, వేటి రక్తంతో కలిపి చేయబడి మాకు వద్దు అన్నారండి. సరే, అది మనకు అందరికీ తెలుసు. కానీ ఇప్పటి మాటలలో దేవుని భయము మన ప్రవర్తన ఎంతగా మార్చగలుగుతుంది. దేవుడు అసలు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసునా? ఒక మాట చదువుదాం నాయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం నుంచి చదువు బాబు. ఆయన యూదులకు 26వ వచనం నుంచి చదువు. ఆ పేరా సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. సహోదరులారా, ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? పౌలు రాస్తున్నాడు. మిమ్మును పిలిచిన పిలుపును చూడు. నిన్ను నన్ను ఎవరు పిలిచినది? పరిశుద్ధాత్మను యేసు ప్రభును కనపరిచి ఒప్పింపజేస్తే యేసు ప్రభువా నా చేయబట్టుకోమని. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. ఇప్పుడు కాదండి, పౌలు రాస్తున్నది కొరింథీయులకు క్రీస్తు శకము 64లో రాస్తా ఉన్నాడు. మరలా చదువు. మీలో లోకరీతిగా జ్ఞానులు కారు, ఘనులు కారు, గొప్ప వంశపు వారు కారు, అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుంటున్నట్లు. చూడండి, విన్నారా? అతిశయం లేని వారు ఎవరైనా ఉంటే మనసులో దేవుని స్తుతించండి, లేకుంటే మీ మనసులోనే దేవుని యొద్ద వేడుకొనండి. పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. ఏ శరీరియు అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడండి? మనం వెర్రివారం. కొరింథీయులకు అసలు కొరింథీయులు మంచి వ్యాపారస్తులు, ఎంతో ఆరితేరిన వారు, ధనమందు ఉంది. కానీ ప్రభు యందు నిలిచిన వారు, దేవుని భయం కలిగిన వారు ఏమంటున్నాడు? మీరు పెద్ద ఇది కాదు, మీరు వెర్రివారు. ఇవన్నీ మనం మనసులో అనుకుంటున్నాం. నేను ఎవరిని? నేను వెర్రివాడను అనుకుంటే, అందుకే గలతీయులకు రాసిన పత్రాన్ని, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్నట్లయితే అది పనికిరాదు. మనం అది ఎట్లున్నాము? అతిశయము ఓర్వతగనిది. అతిశయం పొందవలసిన ఆయనే గనుడు, ఆయనే కీర్తనీయుడు. అందుకు ఆయన రాస్తున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు
ఎవరిని మీ పిలుపుని చూసుకోండి. మనం ఏమనుకుంటాము, ఆయన పిలుపు మర్చిపోయి ఇప్పట్లో మనం కొండ ఎక్కినాము. జాగ్రత్త. ఇంకేమన్నాడు బాబా ఆ తర్వాత? వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో పని పెట్టినాడండి. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు లోకంలో జ్ఞానులు అనేవారు ఉన్నారు, బలవంతులము అనుకునేవారు ఉన్నారు. ఆ జ్ఞానము బలము ప్రభువు కోరడం లేదు. సువార్త వినినప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు అనుకోడు, యోబు లాంటి వాడు యథార్థపరుడు, నీతిమంతుడని దేవుని చేత అనబడినవాడు. కానీ ఒక మనసులో ఒకటి ఉండేదండి, నేను నీతిమంతుడిని, నేను మంచివాడని అనుకొని ఎప్పుడు ఊరిపోతూ ఉంటే కూడా అది కూడా మంచిది కాదు. ప్రభు తను తాను కనపరుచుకున్నాడు. అయ్యో నేను ధూళిని అన్నాడండి, బూడిదను అన్నాడండి. ఎప్పుడు వచ్చింది? దేవుని చూచి భయపడినప్పుడు, తనను చూచినప్పుడు అతిశయం కలిగింది. ఇవన్నీ మనకు యథార్థంగా మన మనసుకు వచ్చినప్పుడు అవన్నీ వస్తాయండి. 111వ కీర్తన ఒక మాట చూద్దాం, చూడండి. 111వ కీర్తన 10వ వచనంలో యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. అదే మాట. సరే, శాస్త్రం అనుసరించి వారందరికీ మంచి వివేకము గలవారు. ఆ మాట, వివేకము గలవారు. జ్ఞానము, వివేకము. వివేకం అంటే ఆలోచించి పరీక్షించి మంచిదేదో తెలుసుకునేవారు. అది ఎట్లుంటుందంటే ఇప్పుడు కరెంట్ ఉంది, స్విచ్ చేస్తే లైట్ వస్తుందండి. నీకు జ్ఞానం ఉంది కానీ వివేచన కూడా ఉండాలి. దానికి కూడా దేవుని భయం ఉండాలంటూ ఉన్నాడండి. అంటే దేవుని భయము ఎన్ని చోట్ల. ఒకటి జ్ఞాపకం, విలియం కేరీ గురించి మీరు చాలామంది విన్నారో లేదో. ఆయన ఇన్సూరెన్స్ 1750 అట్లా ముందు కలకట్టాకు వచ్చినాడు. ఆయన ఎవరో చెప్పగలరా? ముందు చెప్పులు కుట్టేవాడు. ఎవరు? చెప్పులు కుట్టేవాడు. ఈరోజు చెప్పులు కుట్టేవాడిని చూస్తే నేను అనుకోను, మనం కూడా అనుకోకూడదు ఎవరిని తక్కువగా. అదొక పని అన్నట్లు అనుకోవాలి. కానీ ఆయనకి ఏమున్నది? దేవుని భయం ఉన్నది. అబ్బో, ఆయన చరిత్ర చదివినప్పుడు అదిరిపోతాం. కుమారుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మలేరియా జ్వరం ద్వారా ఏదో చనిపోయినాడు. భార్య పిచ్చిదైపోయిందండి. బుద్ధిహీనుడా, వద్దంటే ఇక్కడికి వస్తేవి, ఇదంతా పాడైపోతూ ఉన్నాము. ఆగమ్మ, దీర్ఘశాంతంతో చెప్పుకుంటూ ఉన్నాడు. కష్టాలు చెప్పనలివి కాదు. పోనీ ఇక్కడ ఆయన మాటలు వినేవారు ఉన్నారా? అందరూ వ్యతిరేకులే. దేవుని మాట కానీ దేవుని భయం ఉన్నందున ఆయన 35 భాషలలో తర్జుమా చేసి రాసినాడటండి బైబిల్. అంతేకాక వివాహ సంబంధంగా కూడా ఆ దినాలలో భర్త చనిపోతే భార్యను కూడా అక్కడనే కూర్చోబెట్టి సతీగానం అని చెప్పి కాల్చేసేవారు. చిన్న వయసులో పెళ్లి అయినా కూడా భర్త పోయినాడంటే అక్కడ పెట్టి కాల్చేవారు. ఈయన రాజా రామ్మోహన్ రాయ్తో నందు కలిసి, అవన్నీ మనకు అవసరం లేదు కానీ చెప్తా ఉన్నా. ఆయనకు జ్ఞానం ఎట్లా వచ్చిందంటే దేవుని భయము వలన. అందుకే మూలము అంటే అర్థం ఏంటి? అది మూలము, అక్కడి నుండే వచ్చేది తీపి. మనకు అదే లేకపోతే ఎక్కడి నుండి వస్తుంది? తీపి రాదు, రుచి రాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అన్నాడండి. జ్ఞానము ఆయన ఇస్తే పొందితే జ్ఞానం. మనం జ్ఞానవంతులమని కాలం తిప్పుకుంటే కాదండి. ఆయన ఎట్లా కనుక జ్ఞానము, దేవుని భయం ఉంటే వస్తుందని చూస్తున్నాం. అంతేకాక ఇంకొకటి ఒకటి చూస్తామండి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగములు అన్నీ చెప్పుకుంటూ వచ్చి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం దేని గురించి చింతిస్తామో మొదలుపెట్టినాడండి. ఆయన ఏమన్నాడు? 6వ అధ్యాయము
25వ వచనం నుంచి చదువు చూడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో దొరికింది మాట. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, నేను చెప్పినదే యేసు ప్రభు చెప్తున్నాడండి. ఆ మాటలు ముందు మనసులో పెట్టుకుందాం. ప్రసంగికుడు ఇక్కడ నిలబడినవాడు కాడు. ఏమి తిందుమో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని నేనండి దేహమును తిందుమో త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చూచినారా, ఈ చింతలు ఎట్లా వస్తాయో ఎందుకు వస్తాయో వినండి. ధరించే దుస్తులను కూడా నేను ఈ వస్త్రముల గురించి ప్రభు చెప్పిన మాటలు లేక చదువు బాబు ఆ ప్రభు చెప్పిన మాటలు విందాం. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి. ఆయన మాదిరి పెడతా ఉన్నాడు. మీరు ఆహారం కొరకు చింతిస్తూ ఉన్నారు, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు కోయవు. ఉదయమే మా ఎదుట గ్రౌండ్ ఉంది, అక్కడ అనేక పక్షులు అనిపిస్తే నిజంగా ఈ మాట ప్రభు చెప్పినప్పుడు అవి ఏం తింటాయో ఏమో తెలియదండి, కానీ ఎంతో చక్కటి స్వరాలతో ఎగురుకుంటూ అరుచుకుంటూ తిరుగుతూ ఉంటాయి. పొద్దున్నే ఇంకా నిద్రపోతూ ఉండగానే 5:30కో ఎప్పుడో లేచి అన్ని తిరుగుతూ ఉంటాయండి. ఆకాశ పక్షులను చూరుడి. అవి విత్తవు కోయవు. అవి విత్తేవి కావు, కోసేటివి కావు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి వాటికి పోషించుచున్నాడు, వాటిని పోషిస్తూ ఉన్నాడట. దేవుని ప్రేమ చూడండి. మనకు సమయం సరిపోదు కానీ లేదంటే ప్రతి పిచ్చుక కూడా ఆయన లెక్కలో ఉంది అంటూ ఉన్నాడు. సత్చదు బాబు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? ఏమంటూ ఉన్నాడు? మీరు దేవుని భయం ఉంటే వారికంటే శ్రేష్ఠులు కారా మీరు? మీలో ఎవడు అంటే చింత వలన చింతలు కూడా ఎప్పుడు వస్తాయంట? దేవుని భయం తగ్గిపోతే. నేను నేర్చుకుంటూ ఉన్నానండి. నేనంటే మళ్ళీ ఎట్లుంటుందేమో తెలియదు కానీ మనం అందరం నేర్చుకోవాల్సింది. చింత కూడా తగ్గిపోవాలంటే దేవుని భయం ఉంటే. నా తోడుగా ఉన్నాడు అనలేదు ఆయన, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. యెహోషువ వణికిపోతా ఉన్నాడు, మోషే పోయినాడు. ఎట్లా చేయాలా ప్రభువాన్ని రొమ్ము కొట్టుకుంటున్నాడు. నేను లేనా నీకు? మోషేతో ఉన్నవాడు నీతో కూడా ఉంటానన్నాడండి. అప్పుడు కొంచెం యెహోషువకు ధైర్యం వచ్చింది. చదువు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు చేసుకోగలడా? సరే ఇక ముందు చదువు బాబు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతించలేరా? ఒకటి ఆహారం అయిపోయిందా, వస్త్రాల గురించి. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో అవి చెప్తూ ఉన్నాడండి. అడవి పూలను చూడమన్నాడు. గడ్డి చదువు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తమ సమస్త వయముతో కూడిన సొలొమోను సహితము. ఎక్కడ పోలుస్తూ ఉన్నాడు చూడండి. సొలొమోను యేసు ప్రభు పలికిన మాటలండి. సొలొమోను సహితం అడవి పువ్వులు సొలొమోను కంటే కూడా సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. నేను నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ గడ్డిని కూడా ఇలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా. ఏమిటి? అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా. మీకు ఎవరిస్తారు వస్త్రాలు? దేవుడే. దేవుడే మనకు వస్త్రాలు వస్తే అతిశయం వస్తుందండి. ఎవరిని కాదు, అందరినీ అనుకుందాం. మంచి వస్త్రాలు ఇచ్చినా మనకు అతిశయం వస్తుంది. కానీ అది ఎవరిస్తా అంటున్నాడు? మరలా చదువు. అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, ఒకటి ఏమి ధరించుకుందుమో అని చింతింపవద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. ఇంకోటి, రేపటిని గూర్చి చింత. రేపేమి సంభవించును విన్నామా? ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో రేపటి సంగతి. అరే ఈ దినం రాత్రి నిద్రపోయాయంటే రేపేం జరుగుతుందో నిద్ర రాదు ఈరోజు.
ఇవన్నీ మనకు ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడండి. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికీడు ఆ నాటికి చాలు. చాలు. మీరు తీర్పు తీర్చకుడి. చాలా, అది 7వ అధ్యాయం కదా. చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు చింతలు కూడా నా ఉద్దేశంలో దేవుని భయం లేకుంటే వస్తాయండి. దేవుడు ఉంటే సమృద్ధిగా ఉన్నాడు. ఇప్పుడు లేవీయులతో మాట్లాడుతూ అన్నాడు, అంతకుముందు అందరికి పంచిపెట్టినాడండి, ఇది 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 ఇది. లేవీయులు దిక్కు చూస్తున్నారు, మాకు అరే మీకు నేనే ఉన్నాను అన్నాడు. అరే ఎట్లా? ప్రతి ఒక్కడు వచ్చి ఇచ్చే భాగము అది మీకే, నా పేరట ఇస్తారు వారు, అది మీకే అన్నాడండి. బలిని ఏర్పరిచినాడు, ఆ బలిలో వచ్చే భాగము నేను చెప్తా వారికి ఏది భాగము అది మీకే అన్నాడండి. మనం కూడా కూర్చేది ఎందుకు తెలుసునా? సేవలో వాడబడుటకు మనం ఇవ్వాలి. అది దేవుని ఏర్పాటు. మనకు భయం ఉంటే చేతులు చాపుతాం, భయం లేకపోతే జానేదవరే భయ. నేను ఎప్పుడూ విన్న సంగతి ఒకసారి పంచుకున్నాను కూడా. ఏదో ఒక రాజు చెప్పినాడంట, తెనాలి కథలు అనుకుంటుంది, పాలు తెచ్చి మీరు పోయాలి అని చెప్పినారంట. విని ఉంటావు కదమ్మా. ఎవరో బ్లెస్సింగ్ లాంటి వాళ్ళు పాలు తెచ్చి పోసినారు. ఇంకొకడు తెలివైన వాడు అనుకున్నాడట, అరే అందరు 4 పాలు పోస్తారు, నేను నీళ్ళు తీసుకుపోయేస్తాను. కానీ ఉదయం 6 రోజు చూస్తే అసలు పాలే లేవంట, అన్ని నీళ్ళే ఉన్నాయి. అర్థమైందా? ప్రతి ఒక్కరూ మాటలు విన్నప్పుడు మేము ఇస్తామండి, ఏమైనా చేస్తామండి. పేతురు అన్నట్టు నీకోసం ప్రాణం ఇస్తామని చెప్పి పట్టుకోవడానికి వచ్చినప్పుడు కనబడకుండా పారిపోయినాడండి. పారిపోయినాడా లేదా డేవిడ్? బొంకడమే కాదు, అంతకుముందే ప్రభు చెప్పినాడు, ఈరోజు రాత్రి జకర్యా గ్రంథంలో చెప్పినట్టు మీరు ప్రతివాడు పారిపోతాడు. అట్లా కానే కాదు, ప్రతి ఒక్కరు అన్నారండి. జాగ్రత్త. దేవుని భయం ఉంటే ఇచ్చే విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలని దీన్ని బట్టి చూస్తున్నాం. ఇంకోటి, దేవుని భయంతో ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. ఆ మాటకు రాకముందు నేను ఇక్కడ సైలస్ ఫాక్స్ అని రాసుకున్నా. సైలస్ ఫాక్స్ గురించి వింటే మన ఆంధ్రాలో పెద్ద ఒకసారి చెప్పిన నేను, కొన్ని ఫోటోలు అక్కడక్కడ చూసిన నేను. ఆయనకు 6 పిల్లలట. మనం ఏమనుకుంటాం, రే మంచి దైవజనుడు అక్కడెక్కడ తిరిగినాడంటే, కొన్నిసార్లు అలాంటి వారికి కూడా భోజనం లేదు. మరి ఏం చేయాలా? పిల్లలకు ఒక పాట నేర్పినట్టు నేర్పాడు. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చదువు బాబు. లేక 9వ అధ్యాయమేనా లేక భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము, లేక కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు ఆకలి కొనును అన్నమాట. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈయన పాట ఆ పిల్లలు నేర్చుకున్నారంటానే. సింహపై పిల్లలే కాదు, ఇంగ్లీష్లో ఉంది ఆ మాట. ఆయన పేరు ఫాక్స్ కదా, మేమంతా లిటిల్ ఫాక్సెస్, మాకు కూడా ఆకలి ఉండాలి. ఆ పాటలు చూడండి, వారి దీనత్వం. సింహపు పిల్లలు ఏమన్నాడు? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఇది దేవుని వాగ్దానం అండి. ఆయన ఫాక్స్ దొర, ఆయన ఇక్కడ వర్లికి కూడా వచ్చినారట. నేను స్కూల్లో ఉన్నాను, మరి ఎక్కడున్నాను నాకు తెలియదు, నేను ఆయన చూడలేదు. బ్రహ్మాండంగా చెప్పేవారే, జీవితం గారు చెప్తే విన్నాను నేను. వర్లిలో మీరు చూసినారో లేదా, అది
పరిశుద్ధ స్థలం అని చెప్పి వారు ఇది కట్టి ఉంటారు. ఆయన మాట్లాడుతున్నట్లు దాన్ని దుంకి కూడా ప్రసంగం చేసేవాడట, అంత శక్తిమంతుడు. సరే, అలాంటి వానికి కూడా ఇలాంటి దీనత్వం, దేవుని భయం. సరే, ఇప్పుడు వద్దాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో, ఏమిటి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి. చూడండి చూడండి చూడండి, భయం ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? పరిశుద్ధత. అరే, నేను స్నానం సబ్బులు 3 సార్లు రాక్కొని చేస్తే కాదు, దేవుని భయం ఉంటే పరిశుద్ధత. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి వచ్చి అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే నేను అపవిత్రుణ్ణి, నీకు ఇష్టమేనా అంటే నాకు ఇష్టమే, పవిత్రుడైనాడండి. దేవుని భయం ఉంటే ఇంకా అవన్నీ చెప్పాలంటే విశ్వాసం కూడా వస్తుంది. సరే, చదువు, ఈ మాట చదువు. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి, మాట వినండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాం. ఆ మాట అండి. ప్రతిరోజు మనం పవిత్రులంగా కావాలి అంటే దేవుని భయం. దేవా నన్ను, దావీదు అన్నాడు కదా, నన్ను కడుగుము, నన్ను కడుగుము అన్నాడండి. నేను కడుక్కోలేను ప్రభువా, నా చేత కాదు, నా పాపమును పోగొట్టుకోవాలంటే నా చేత కాదు. ఎందుకు? ఈ ప్రాణము మళ్ళా తప్పు చేయడానికి ఇష్టపడుతుంది. దీంట్లో ఒక జబ్బు ఉంది, నేను ఎన్నిసార్లు వద్దనుకున్న దాన్ని మరలా చేస్తాను. నా శరీరమందు అనగా లేక నా యందు అనగా నా శరీరమందు ఏ మంచిది నిరసింపదని నేను ఎరుగుతున్నాను. నువ్వు కడుగు, నేను పవిత్రుడనైతా. శరీరమునకును ఆత్మకును కలిగిన, ఏమన్నాడు, కల్మషమును పోగొట్టుకుని శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. పవిత్రులనుగా చేసుకుంటామంట అండి. ఎప్పుడు? దేవుని భయము వలన అని చెప్పచ్చు అన్నాడండి. దేవుని భయం ఉంటే పవిత్రంగా ఉంటాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోసేపు జీవితంలో, ఇంతకు యోసేపు ఎన్నోవాడు? 12 మందిలో 11వ వాడు. ఇంకా దీనాన్ని కలిపితే 12వ వాడు అవుతాడేమో, కానీ 11 పెట్టుకుందాం. 11వ వాడు. ఈ 10 మంది కంటే 11వ వాడు ఎట్లున్నాడు? 17 ఏళ్లలోనే తండ్రి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, డాడీ ఆడిట్లా అన్నాడు. నేరంగా కాదు, లేక ఏదో ఒక దాన్ని ఏమంటారు, చుగిలి కాదు, తప్పు మోపడం కాదు, నేరం కాదు అది. కానీ తండ్రి వారిని సరిపరచాలి అని వచ్చని చెప్తా ఉన్నాడండి. కానీ వాళ్ళు ఏం చేసినారు? అరే నువ్వు ఎట్లున్నావా, అతన్ని చంప చూసినారు. సరే, అదంతా మనకు తెలుసు, అక్కడికి వెళ్ళను. కానీ వీడు ఎంతవరకు గుంటలు వేసినారు, తప్పించుకుని పోయినాడు, అమ్మబడినాడు. ఇష్మాయిలకు ఆళ్ళు అమ్మినారు. పోతిపరి ఇంటికి పోయినాడు. పోతిపరి ఇతడు మంచి రూపసివాడు, చక్కటివాడు, కానీ చక్కగా ఉన్న లోపల దేవుని భయం ఉంది గనక పవిత్రుడుగా ఉన్నాడండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదువు. 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున, ఆమెతో అంటూ ఉన్నాడు, నీవు పోతిపరు భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప. ఆ మాట వినండి. పోతిపరు నాకు అంతా అప్పగించినాడు. దావీదుతో కూడా నాతాను ద్వారా దేవుడు అన్నాడు, నీకు ఎంతమంది భార్యలను కావాలనో అంతమందిని ఇచ్చిన, ఇంకా కావాలంటే ఇచ్చి ఉండు, నువ్వెందుకు బత్షెబాను మోసగించితివి అన్నట్టు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఎవరిని? దావీదు. కానీ యోసేపు బదులుగా అంటూ ఉన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు చదువు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నిన్ను తప్ప మరి దేనిని
నాకు అప్పగింప నాకు అప్పగింపక పోతిఫరు లేడు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి ఇంకొక మాట అంటున్నాడు, ఆ మాట విందాం. చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొనునని. అంటే ఎవరి భయం ఉంది? దేవుని. నిన్ను ముట్టుకుంటే దేవునికి విరోధంగా నేను ఏమన్నాడు? దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనేను. చూసినారా? ఎందుకు? తన మనసులో పవిత్రత ఉందండి. ఎట్లొచ్చింది ఆ పవిత్రత? దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను అబద్ధమాడినా దేవుడు చూడడు అనుకుంటే అయిపోయింది. అబద్ధమాడను, పలాని క్రియను చేయను, ఎప్పుడు వస్తుంది అది? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టి. 19వ కీర్తన 9వ వచనము. ముగించుకుంటే బాగు మనము. చాలు బాబు, నిత్యము నిలిచి. ఇవన్నీ మనం వింటూ ఉన్నాం కదా. ఈ భయముతో ఉంటే కొన్ని రోజుల వరకే ఉంటుందా? నిత్యం ఉంటుందండి. కానీ ఈ నిత్యం ఉంటే ఇవన్నీ లాభాలు. యోసేపు ఎంతవరకు పోయినాడండి? ఆ దేశంలో ఆ ఫరో కూడా అన్నాడు, నేను తప్ప నీ మీద ఇంకొకడు లేడు అన్నాడండి. అంటే నీవు రెండవ అని. అవునా కదా? దానియేలు కూడా అట్టనే పైకి పోయినాడండి. ఒక ఖైదీగా వచ్చి నెబుకద్నెజర్ దగ్గర దేవుని చెప్పినాడు కూడా, ఇది నా చేత కాదు, దేవుడు నాకు చెప్పినాడు, ఈ కళలో భావం ఇది. ఎట్లా దేవుని భయం ఉన్నందున దేవుడు మహిమ పొందాలనుకుంటే చేస్తాడు. మనం మహిమ పొందాలనుకుంటే అది కాదు. ఎప్పుడే కానీ మనం మహిమ పొందాలనుకుంటే అది చేత కానే కాదు. ఆయన మహిమ పొందాలనుకుంటే అది ఎంతో నెరవేర్పవుతుంది. చాలు బాబు, నాకు కొంచెం పనులు కూడా ఉన్నాయి. దేవుడు తన మాటలు దీవించుగాక. ఇంతవరకు చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల మా పరలోక తండ్రి, దయాళుడా, నీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలమందు మాతో నడిపించినందుకు నీకు స్తోత్రం. రేపటి భూస్థాపన కార్యక్రమంలో క్రిస్టఫర్ సంఘస్థులని, మీ ఇంటి వారిని అందరినీ ఆదరించి నడిపించమని, మహోన్నత మా ప్రభువా కనికరించమని ప్రతిభాలు కొనుచుకుంటున్నాం. ఆ ప్రకారమే బుధవారం జరిగిన పెళ్లిలోనూ మహిమ పొందమని వేడుకొంచుంటున్నాం. మా తండ్రి, అనారోగ్యంతో వేదనలో బాధపడుతూ ఉంటున్న పిల్లలందరినీ కనికరించి మహిమ పొందమని, ఇంతవరకు చేసిన మేళ్లకై నిన్ను స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.